మూవింగ్ ఆన్, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఏపీ రాజకీయాలకు జీవనాడి కూడా ఈ పోలవరం ప్రాజెక్టే. 2019-20లో వచ్చిన గోదావరి వరదల్లో డయాఫ్రమ్ వాల్ కొంతమేర దెబ్బతింది. అప్పట్లో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమైంది. అది దెబ్బతినడానికి మీరు కారణమంటూ డైలాగ్ వార్ జరిగింది. లేటెస్ట్గా కూటమి సర్కార్ ఆధ్వర్యంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అసలు ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో ఓవైపు స్పిల్వే ఉంటే మరోవైపు ఈ మెయిన్ డ్యామ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ స్పిల్వే. ఇక్కడ నుంచి నీళ్లు పారుతూ ఉంటాయి. ఇది మెయిన్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాము, దాని కింద డయాఫ్రమ్ వాల్. ఈ రెండు కూడా మనం చూడవచ్చు. ఈ మెయిన్ డ్యామ్నే ఎర్త్ కమ్ రాక్ ఫిల్లర్ డ్యామ్ అంటాము. ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఈ మెయిన్ డ్యామ్కి పునాది లాంటిది అనమాట. సో దీనిని నీటి ఓట నియంత్రణ గోడ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కింద నుంచి వాటర్ ఊరి బయటకు వచ్చేసి ఆ నిర్మాణం పాడైపోకుండా ఉండడం కోసం పెట్టేదన్నమాట. దీని నిర్మాణం అంతా కూడా భూ అంతర్భాగంలో జరుగుతుంది. పైకి మాత్రం చూడడానికి ఒక చిన్న సిమెంట్ కాలిబాట్లా కనిపిస్తుంది, కానీ దీని లోపల ఉంటుంది నిర్మాణం అంతా కూడా. చాలా అత్యంత క్లిష్టమైన నిర్మాణం ఇది. సో ప్రాజెక్ట్ సైట్లో భూమి పూజ హోమం ఇవాళ నిర్వహించారు ప్రాజెక్టు సిఈ, అలాగే ఈ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు. పాత డయాఫ్రమ్ వాల్కు 6 మీటర్ల ఎగువన, అంటే నదికి అవతల వైపున, ఇప్పుడున్న కొత్త డయాఫ్రమ్ వాల్కి పైన ఎగువన ఈ కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. దీని నిర్మాణంలో ప్రత్యేకతలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు ఉంటుంది. ఇమాజిన్, 1396 అంటే ఆల్మోస్ట్ 1400 మీటర్ల పొడవు ఉంటుందంటే సగం 1.5 కిలోమీటర్లు లెక్కేసుకోవచ్చు దగ్గరగా. సో ఈ అంత పొడవున్న వెడల్పు కూడా ఒకసారి మందం కూడా గమనించవచ్చు. 1.5 మీటర్ల మందంతో అంత పెద్ద గోడ కడతారనమాట కిందకి నదీ గర్భానికి. ఈ నదీ గర్భానికి 20 నుంచి 90 మీటర్ల లోతులో ఈ నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణం అంతా భూమికి లోపలే జరుగుతుంది. నిర్మాణం పనుల కోసం జర్మనీ నుంచి ప్రత్యేకంగా ఒక 3 ట్రెంచ్ కట్టర్లు, 3 భారీ గ్రాబర్లు, 3 డీశాండింగ్ యంత్రాలు తీయాలి కదా లోపల నుంచి. శాండ్, ఇసుక, రాకు ఇదంతా తీయాలి. సో దానికోసం పెద్ద యంత్రాలను తెప్పించారు. 383 ప్యానల్స్ తోటి 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడతారు. 990 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి అని టార్గెట్గా పెట్టుకుంది చంద్రబాబు సర్కారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సగభాగం పూర్తి అవ్వగానే దానిపై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు ఏపీ సర్కారు కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది. నిర్దేశించిన లక్ష్యానికంటే ముందుగానే ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు అధికారులు, నిర్మాణ సంస్థ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక 2 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా ప్రారంభమైంది అన్నారు ఆయన. పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. నీళ్లన్నీ కూడా మీరు చూస్తే పోలవరం కిందన గోదావరి ద్వారా సముద్రం లేకపోతున్నాయి. ఈ సంవత్సరం 4000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. కానీ నేను ముందు జాగ్రత్త చేసి ఈసారి మీరు చూస్తే శ్రీశైలం కానీ ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలో ఉండే రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇప్పుడు నేను ఆలోచించింది, పోలవరం నుంచి ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రగతి వైపు